నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది, అలాగే నార్మల్గా కాదు ఘోర పరాజయం పాలవుతుందని చెప్పేసి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరొకసారి స్పష్టం చేశారు. కానీ దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఏమో లాస్ట్ టైం వచ్చిన సీట్ల కంటే ఇంకా ఎక్కువ వస్తాయి అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేయడం జరిగింది. అందుకని మరొకసారి రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మరొకసారి దీన్ని స్పష్టం చేశారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ప్రశాంత్ కిషోర్, ఎన్నికలు జరగముందు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలవుతున్నారు, ఎన్నికల్లో ఉన్నారు. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమో పోలింగ్ అయిపోయిన తర్వాత 1 or 2 days తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఇచ్చినటువంటి మీటింగ్లో ఆయన ఒక మాట అన్నారు. ఈసారి రిజల్ట్స్ అప్పుడు ఏంటంటే లాస్ట్ టైం ఎన్నైతే సీట్లు గెలిచామో అంతకంటే ఎక్కువ గెలుస్తాము అని ఆయన అంటున్నారు. సో దానికి ఈయన కామెంట్ చేయడం జరిగింది ప్రశాంత్ కిషోర్ మరొకసారి. ఖచ్చితంగా ఈసారి ఘోర పరాజయం పాలవుతుంది వైసీపీ అని చెప్పేసి అని అంటున్నారు. ఏ విధంగా చూడాలి అంటారు దీన్ని? అంటే ఇప్పుడు మీకు అసలు ఆంధ్రప్రదేశ్ మోడ్ చూస్తేనే అర్థం అవ్వట్లే మీకు. అసలు ఎక్కడైనా అధికార పార్టీకి చెందిన మంత్రులు కానీ ఎవరిదైనా వాయిస్ వినిపిస్తుందా? అసలు ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తున్నారా మనకి? మొత్తం ఫైర్ బ్రాండ్స్ అందరూ ఇప్పుడు మౌనముద్రలోకి వెళ్ళిపోయారు. కొంతమంది అమెరికా వెళ్ళారు, కొంతమంది ఊటీ వెళ్ళారట, కొంతమంది ఇంట్లో ఉన్నారు. నిన్న అనుకుంటా రాంబాబు గారు ఆయన అన్నారు, నేను బాగా మంచి మెజారిటీతో నెగ్గుతాను అని. కానీ మొహంలో కళాకాంతిగాను నవ్వుతుళ్ళు ఏమీ లేదు, ఏదో చెప్పాలి కాబట్టి అన్నట్టుగా చెప్పారు. సో ప్రశాంత్ కిషోర్ ఇది ఎప్పుడు కూడా తప్పుతుందని మనం అనుకోక్కర్లేదు. బికాజ్ ఆయన 10 ఏళ్ళుగా చూస్తున్నాడు రాజకీయాలు. అంతకుముందు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన వ్యక్తి ఈరోజు ఆయన ఓడిపోతారు అని చెప్తున్నారంటే అందులో నిజమే ఉంటుంది మనకి. ఎందుకంటే ఆయన ఇటీవలే మీరు చెప్పినట్టుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది జగన్మోహన్ రెడ్డికి నేను 1.5 year క్రితమే చెప్పాను, మీకు ఘోర పరాజయం వస్తుంది అంటే, లేదు 155 వస్తాయని ఆయన చెప్పారు, నేను 55 వస్తాయని చెప్పాను అన్నారు. అది అయ్యాక ఈయన ఐపాక్ సభకి వెళ్ళను అనుకున్న ఆయన ప్రశాంత్ కిషోర్కి ఆన్సర్ ఇవ్వటం కోసమే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ పేరు తీయకుండానే ప్రశాంత్ కిషోర్ని ఆయన ఇండైరెక్ట్గా ఇది చేసి మనం నెగ్గుతున్నాము, వై నాట్ 175 కాస్త వై నాట్ 155 అన్నట్టు మాట్లాడాడు. అయితే 2 రోజుల క్రితం అంటే నిన్ననో మొన్ననో ఇంకొకళ్ళకి ఒక లేడీ, ఇంకొక విమెన్ జర్నలిస్ట్కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా చెప్పాడు ఆయన బర్కాదత్కి, ఎందుకంటే పేరు నాకు తీయటం ఇష్టం లేక, ఒక విమెన్ జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలవుతారు అని చెప్పాడు. అంటే ఆవిడ అడిగింది ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అని. బికాజ్ ఆవిడ ప్రత్యేకంగా అడగటానికి ఈసారి ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా కూడా ప్రత్యేకంగా ఉంది కాబట్టి, అందరి దృష్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ మీద ఉంది కాబట్టి ఆవిడ అడుగు ఉండొచ్చు. సో ఆయన ఏమి మాట మార్చలేదు, లేదు ఈసారి ఖచ్చితంగా ఆయన ఘోర పరాజయం పాలవుతారు, తెలుగుదేశం వచ్చే అవకాశం ఉంది, తెలుగుదేశం కూటమి అని చెప్పారు. ఇంకో మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గెలుస్తామని చెప్తున్నారు, కానీ వేరే జగన్మోహన్ రెడ్డి మేము చాలా మెజారిటీతో వస్తాము అని ఆయన చెప్తున్నాడు, అది తేడా ఇద్దరికి అని చెప్పాడు ఆయన. సో ఏది ఏమైనప్పటికీ మనం ప్రశాంత్ కిషోర్ మాటల్ని మాత్రం మనం నమ్మకంగానే తీసుకోవచ్చు. బికాజ్ ఆయన అంటే 10 ఏళ్ళుగా ఉన్నాడు, అందులో మంచి చెడులు తెలుసు, ఎవరు నెగ్గుతారు ఎవరు నెగ్గరు అనేది ఆయనకు కూడా ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళకు కూడా టీం ఉంటుంది కదా. ఆయన ఐపాక్ పనిచేయకపోయినప్పటికీ వీటి మీద దృష్టి పెడతాడు, తెలుసుకుంటాడు ఆయన కూడా. సో అందుకని ఆయన చెప్పింది మాత్రం అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆయన చెప్పాక అది జరుగుతుందని, కానీ ఇప్పుడు ఓడిపోతామని ఎవరు ఒప్పుకోరు కదా, ఆ మాట కూడా అన్నాడు ఆయన. మీరు చూసారంటే ఆయన ఏమన్నారంటే, ఎవరు కూడా మేము ఓడిపోతామని ముందు ఒప్పుకోరు, ఎన్నికలు అవగానే అంటే ఈవెన్ కౌంటింగ్ అయ్యి 4 రౌండ్లు అయ్యాక కూడా ఇంకా మేము నెక్స్ట్ గెలుస్తాం అంటారు, అంతవరకు సీట్లు రాకపోయినాను. సో ఓడిపోతామని ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోరు, ఏ రాజకీయ నాయకుడు అని చెప్పారు ఆయన. సో అది సో అంటే ఆయన ఇంతకు ముందు కూడా అని చెప్పే కదా, ఎలక్షన్స్ అవ్వకముందు కూడా ఆయన ఇదే మాట అన్నారు, ఈసారి అయితే వైసీపీ గెలవదు, ఖచ్చితంగా ఓడిపోతుంది అని చెప్పేసి అని. సో దానికి సంబంధించి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయలేదు, అసలు రిప్లై ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత మాత్రం పార్టీ శ్రేణులతో కానీ పార్టీ నేతలతో కానీ ఆయన మీటింగ్ పెట్టలేదు, బట్ ఐపాక్తో మాత్రం మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో
ఈయన ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేస్తూ అన్నట్టే మాటలు మాట్లాడడం జరిగింది. సో దానికి ఇప్పుడు కౌంటర్గా ఈయన మళ్ళీ మరొకసారి చెప్పారు, ఘోర పరాజయం పాలవుతుంది అని చెప్పేసి అని. సో ఈ లెక్కను చూస్తే ప్రశాంత్ కిషోర్ మాటలే ఒప్పుకోవాలి అని అంటారా? యాక్సెప్ట్ చేయొచ్చు అనుకోవచ్చా? ఎందుకంటే ఆయన మీరు అన్నట్టుగా ఎన్నికల ముందు అదే మాట చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా అదే మాట చెప్పారు. అంటే ఎన్నికలు అయ్యాకేమి ఆయనకి పల్స్ తెలుస్తాయి కదా, సో ఆ పల్స్ అలాగే ఉన్నాయన్నమాట. అంటే ఓటర్ నాడి అనేది ఏం మారలేదు, ఓటర్ వెళ్ళి తెలుగుదేశం కూటమికే వేశారు అనేది ఆయన ఖచ్చితంగా ఆయన దగ్గర సమాచారం ఉండబట్టి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కేంద్రానికి సంబంధించి బీజేపీకి గతంలో వచ్చిన సీట్ల కంటే కూడా ఎక్కువే వస్తాయి, తగ్గే అవకాశం లేదన్నారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గతం కంటే తగ్గిపోతాయి, మోదీ అంటే జనాలకి ఇదిగా ఉంది కొంతమందికి, తర్వాత అమిత్ షా అంటే నచ్చలేదు, దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. అమిత్ షా మోదీ మీద కొంచెం ఇది తగ్గింది కానీ ఎవరికి ఆగ్రహం లేదు, అందుకని ఓటింగ్ మీద అది ప్రభావం చూపించదు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి మీద ఆగ్రహం ఉంటేనే మనకి ఓటింగ్ సరళి మీద ఆ ప్రభావం ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డికి అది లేదు, జగన్మోహన్ రెడ్డి మీద ఒక వెరపు ఉంది, అంటే ఒక అయిష్టత ప్రజల్లో వచ్చింది. యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగుల్లో వచ్చింది, ప్రజల్లో కూడా వచ్చింది. అందుకే విదేశాల నుంచి కావచ్చు, సప్త సముద్రాలు అంటారు చూడండి, సప్త సముద్రాలు దాటి వచ్చారు, తర్వాత వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఓటు వేశారు. కానీ మీకు మోదీ మీద అటువంటి వ్యతిరేకత ఎక్కడా లేదు, ఆయన మీద ఏమీ అయిష్టత లేదు. చిన్న చిన్నవి ఉంటాయి, ఇప్పుడు కొంతమందికి కొన్ని నచ్చకపోవచ్చు, కొంతమందికి ఆయన రామ మందిరం గురించి, బాలరాముడి గురించి అంత మాట్లాడటం నచ్చి ఉండకపోవచ్చు. కాకపోతే అది ఒక హిస్టారికల్ ఇది కాబట్టి ఆయన మాట్లాడారు. సో ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. ఏదేమైనా ఖచ్చితంగా తెలుగుదేశం కూటమికి మంచి మెజారిటీ వస్తుందని ఆయన చెప్పారు. అదేవిధంగా మోదీ అండ్ అమిత్ షా మీద మాత్రం ఆగ్రహం లేదు ప్రజలకి. కాబట్టి బీజేపీ చాలా ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుంది, గణనీయంగా సంఖ్య పెరుగుతుంది. కాబట్టి కేంద్రంలో మోదీ ప్రభుత్వం వస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి చంద్రబాబు నాయుడే సీఎం అవుతారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో అందులోనూ మీరు ఇంతకుముందు అన్నారు కదా 10 సంవత్సరాలు ఆయన ఈ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో వర్క్ చేశారు. సో ఇంతకుముందు ఈయన జగన్మోహన్ రెడ్డికి ఆయన అంటే 2019 ఎన్నికలకు సంబంధించి ఈయన ఐపాక్ టీమ్ లీడ్గా ఉంటూ లీడ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే బయటకు వచ్చేసారు. సో కాబట్టి దగ్గర నుంచి చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని, ఆంధ్ర ప్రజల్ని, వాళ్ళ పల్స్ ఎలా ఉంది ఏంటని చెప్పి తెలుసు కాబట్టి ఈ రకంగా ఘంటాపథంగా మరొక్కసారి నొక్కి చెప్పారని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మోదీకి కూడా గతంలో పనిచేశారు, మీకు గుర్తుంటే మోదీకి కూడా పనిచేశారు. కరణ్ థాపర్ చేత ఆయనకి శిక్షణ ఇప్పించారు, అంటే ఎట్లా ప్రెస్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూస్ ఎట్లా ఇవ్వాలి. సో ఆ రకంగా కరణ్ థాపర్ కూడా వారికి అంటే శిక్షణ ఇచ్చినట్టు మనకు తెలుసు. అందుకని ఇప్పుడు అటు మోదీ గురించి ఆయనకి అన్నీ తెలుసు, వివరంగా తెలుసు, ఎందుకంటే లోతుపాతులు తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఇప్పుడు ప్రజల నాడి భారతదేశంలో ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉంది, ఆ రెండు బేరీస్ వేశాకే అని చెప్పారు. అక్కడ ఖచ్చితంగా మోదీ వస్తారని చెప్పగలిగారు ఆయన, ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రారు అని చెప్పడం జరిగింది. సో అది విషయం. మరి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరొక్కసారి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఘోర పరాజయం పాలవుతుంది అని. సో మరి చూద్దామండి, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అయితే అది ఆ మాట యాక్సెప్ట్ చేయలేదు. సో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. థ్యాంక్ యూ.